మంత్ర. హీ ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు. ఆకెళ్ళ రాఘవేంద్ర గారు 1974లో సూర్యకుమారి సుబ్రహ్మణ్య శర్మ గారులకు జన్మించారు. బిఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎంఏ ఇన్ తెలుగు సాహిత్యం, ఎంఏ ఇన్ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ వీరి విద్యార్హతలు. ఐఏఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెమినార్, ఫిలాన్స్ జర్నలిజం, ఆంధ్రజ్యోతి స్కూల్ ఆఫ్ జర్నలిజం, ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం, తులసి ఛానల్ తదితర జర్నలిజం అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం వీరి ప్రవృత్తి. ఎన్నో రచనా వ్యాసంగాలు చేశారు. 40 ఏళ్లలోపు మరణించిన అత్యంత ప్రతిభావంతులను సాక్షి ఫండే ఆదివారం అనుబంధంలో రాలిన మొగ్గలు పేరిట 1.5 ఏళ్ల పాటు శీర్షిక నిర్వహించారు. తెలుగు సాహిత్యం, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి అంశాలపై స్టడీ మెటీరియల్ రూపకల్పన చేశారు. పరుగు ఆపడం ఓ కళ పేరిట అందాల నటుడు శోభన్ బాబు జీవిత చరిత్ర రచించారు. సీక్రెట్ ఆఫ్ సక్సెస్, వీరు సామాన్యులు కాదు లాంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచన, అనేక ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను రచించారు. ఈ నాటి గిరీశం, కన్యాశుల్కం నాటకంలోని గిరీశం వెంకటేశం అనే 2 పాత్రలు నేడు మళ్ళీ జన్మనిస్తే ఎలా ఉంటుందన్న ఊహకు అక్షర రూపం ఇచ్చిన వ్యక్తి మన ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. ఈనాడు ఎడిట్ పేజీలో ఆర్టికల్స్ రచించడంలో 1997లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కెరీర్ని ప్రారంభించారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో పలు శాస్త్ర సాంకేతిక సాంఘిక సమస్యల్లో ప్రజెంటేషన్లు ఇచ్చారు. TV5, NTV, MMTV లాంటి ఛానల్స్లో పలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం వల్ల రాతపై పట్టు, అధ్యాపక వృత్తిలో దాదాపు 6 సంవత్సరాల నుండి కొనసాగుతుండడం వల్ల ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చా వేదికల్లో ప్రెజెంటర్గా వ్యవహరించేందుకు కావాల్సిన వాక్మతి, సత్వరం స్పందించే తత్వం, లైవ్లీగా మాట్లాడి నేర్పరితనం, ఆత్మవిశ్వాసం వీరికున్న అనుభవాలు. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం సర్వీస్ మంత్ర, సక్సెస్ మంత్ర ఈ టాపిక్కి ఫ్యాకల్టీగా ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. ఈ కొద్ది మాటల్లో వారికి సభకు పరిచయం చేస్తూ వారిని వేదిక మీదకి సగౌరవంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ఒక్కసారి కరతాళతో వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి, మా నాన్నగారికి నమస్కారం. నాకు చదువు చెప్పిన మా టీచర్లకి, లెక్చరర్లకి నమస్కారం. నా జీవితంలో 2 గురువులు ఉన్నారు. ఒక గురువు పేరు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇటు నుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా, దిగి నుంచే దిగి రాలేదు మన తారా గణమంతా, మీలోనూ ఉండుంటారు కాబోయే గనులంతా, పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా అంటారు ఆయన. అలాంటి నా గురువు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నమస్కారాలు. నా మరో గురువు శ్రీ తన్నికెళ్ళ భరణి గారు, ఆయనకి నా నమస్కారాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు మెయిన్స్ దాదాపు 2 రోజుల పాటు మార్నింగ్ మీరు జేడి లక్ష్మణ్ గారిది చూడటం జరిగింది. ఆ తర్వాత నసీర్ ఖాన్ ఆల్ ద వే ఫ్రమ్ జబల్పూర్ మధ్యప్రదేశ్ అండ్ ఢిల్లీ హ్యాస్ కమ్. అలాగే రేపు కొంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. దాదాపుగా మీరు ఒక 2 రోజుల పాటు ఇక్కడ కొన్ని క్లాసెస్ వినబోతున్నారు. ఆల్రెడీ 2 గంటల 15 నిమిషాలు అయింది, అంటే 2:15 అయింది. చక్కగా భోజనం చేశారు. మీరు భోజనం చేశారు కాబట్టి నిద్ర వస్తుంది కాబట్టి పడుకోండి. ఎవరికైనా మీలో నిద్ర వస్తే హాయిగా పడుకోండి, ఏమీ బెంగలేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నన్ను ఎంతసేపు మాట్లాడాలి అని అడిగాను ఆర్గనైజర్ని. మీ ఇష్టం అన్నారు. మీ ఇష్టం కాదండి, మీకంటే ఏదో కొన్ని టైం టేబుల్ ఉంటుంది కదా చెప్పండి అంటే, ఒక 2 గంటలు మాట్లాడండి అన్నారు. నేను 2 గంటలు మాట్లాడితే మీరు వినడానికి మీరు సిద్ధంగా లేరని నాకు తెలుసు, అది సత్యం. అది అందుకని వాళ్ళకి ఏం చెప్పానంటే 2 గంటలు కాదండి ఇంకో మాట చెప్పండి అన్నాను. అలా మొత్తం మీద వాళ్ళకి నాకు కుదిరిన అగ్రిమెంట్ ఏంటంటే, నేను మీతోటి 1 గంట సేపు మాత్రమే మాట్లాడతాను, అంటే 30 minutes.
30 minutes మాట్లాడుతున్నాను అన్నప్పుడు మీలో కలిగిన ఉత్సాహం చూసి నాకు ఏమనిపించిందంటే లాభం లేదు, 30 నిమిషాలు కాదు మీతో 3 గంటలు మాట్లాడాలనిపించింది నాకు. కంగారు పడకండి, వాళ్ళు అరగంట మాట్లాడమన్నా మీరు 3 గంటలు మాట్లాడమన్నా నేను మాట్లాడబోతుంది మాత్రం 10 నిమిషాలు మాత్రమే. ఎంత ఆనందంగా ఉందంటే అద్భుతమైన ఆనందంగా ఉంది. 10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను కాబట్టి, ఎలాగూ 10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను కాబట్టి మాట్లాడుతున్నంతసేపు నేను నా పెదాలతో కాకుండా నా గుండెతోటి, నా హృదయంతో, నా ఆత్మతోటి, నా మనసుతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా కనీసం 10 నిమిషాలైనా కానీ ప్రపంచాన్ని మర్చిపోయి గుండెతోటి, ఆత్మతోటి, హృదయంతో ఈ 2 నిమిషాల పాటు, 2 సెకండ్ల పాటు ప్రపంచాన్ని మర్చిపోదాం. ఒక్క 2 రోజుల పాటు ప్రపంచాన్ని మర్చిపోండి. 2 రోజులు కాదు, 2 నిమిషాల పాటు ప్రపంచాన్ని మర్చిపోండి. మిమ్మల్ని మీరేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మీరేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బాల్టి వరకు మనం బతికిన విధానం వేరు, ఈ బాల్టి నుంచి బతకపోతున్న విధానం వేరు. ఇంతవరకు గుంటూరు చరిత్ర అంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే ఎవరెవరి గురించి చెప్పుకున్నాం కాదు. ఈ బాల్టి నుంచి చరిత్రలో మన గురించి చెప్పుకోబోతారు తమ్ముళ్ళని కాబట్టి 10 నిమిషాలు చాలు, అంతకన్నా ఎందుకు. 10 minutes కింద చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. మీరు మార్నింగ్ ఒకరిని అడిగినప్పుడు చెప్పారు, బీటెక్ 3rd yearలో ఎక్కువ మంది ఉన్నట్టుగా నేను అబ్జర్వ్ చేసిన విధానం. బీటెక్ 4th yearలో కొంతమంది ఉన్నారు, డిగ్రీలో కొంతమంది ఉన్నారు, ఫార్మసీలో కొంతమంది ఉన్నారు. ఏదైనా ఎక్కడైనా ఉండండి, ఏదో చదవలేండి, ఒక క్షణం పాటు ప్రపంచాన్ని మర్చిపోండి. నాకు సమాధానం చెప్పద్దు, మీ పేరెంట్స్కి సమాధానం చెప్పద్దు, ఎవరికో సమాధానం చెప్పద్దు, మీ లెక్చరర్కి సమాధానం చెప్పద్దు, ఫ్యాకల్టీ మెంబర్ సమాధానం చెప్పద్దు, లైన్స్ క్లబ్ వాడు కూడా చెప్పద్దు. మీకు మీరు చెప్పుకోండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి. సమాధానం నాకు చెప్పద్దు, మీకు మీరు చెప్పుకోండి, ఎందుకు వచ్చారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే నా ఉద్దేశం వెంకటేశ్వర విజ్ఞాన మందిరికి ఎందుకు వచ్చారని కాదు, గుంటూరు ఎందుకు వచ్చారని కాదు, ఈ నేల మీదకి ఎందుకు వచ్చావో తెలుసుకోవడం వచ్చారా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు నేను మాత్రమే కాకుండా ఈ నేల మీద కొన్ని వందల మంది, లక్షల మంది, కోట్ల మంది వస్తున్నారు, పోతున్నారు. నువ్వు అలా ఉంటావా? కాదు. గుంపులో గోవిందయ్యలా ఉంటావా? గుంపుకే గోవిందయ్యలా ఉంటావా తెలుసుకోతమ్ముడు. గుళ్ళో ఒక గుడి ఉంది, గుళ్ళో విగ్రహం ఉంది, విగ్రహం ఉంది, గడప కూడా ఉంది. అందరూ గడపనేమో చదువుతున్నారు, విగ్రహాన్ని మాత్రం మొక్కుతున్నారు. ఓ రోజు ఒళ్ళు మండిందట గడపకి. ఏ విగ్రహమా, నువ్వు చేసుకున్న గొప్ప ఏంటి, నేను చేసుకున్న తప్ప ఏంటి? నీకేమో అందరూ మొక్కుతున్నారు, అందరూ దండం పెడతారు, అందరూ నైవేద్యం పెడతారు, అందరూ దండలేస్తున్నారు, నన్ను మాత్రం అలా చుట్టలేదు, అందరూ తన్నుతున్నారు. కారణం ఏంటి అని. అవునే, 6 నెలల కిందట నువ్వు ఒక రాయివి, నేను ఒక రాయిని. గుంటూరులో ఒక శిల్పి వచ్చి 2 రోజుల పాటు చెక్కడం మొదలు పెట్టాడు. ఒక శిల్పి కాదు, 100 మంది శిల్పులు వచ్చి చెక్కడం మొదలు పెట్టారు. నిన్ను చెక్కుతున్నప్పుడు అమ్మో చెక్కద్దు బాబాయ్, కొట్టద్దు, అమ్మో అస్సలు కొట్టద్దు బాబాయ్, కొట్టద్దు అన్నాను. నన్ను కొడుతుంటే ఇక్కడ కొడుతుంటే, ఇక్కడ కొడుతుంటే, ఇక్కడ కొడితే ఎక్కడ కొడుతుంట, నా మీద పడుతున్న ప్రతి ఉది దెబ్బ నా కోసమేనని, రాయిగా పుట్టిన నేను రతనాల విగ్రహం అయ్యేందుకేనని ఆ రోజు ఓపిక పట్టాను. నా మీద పడ్డ ప్రతి ఉది దెబ్బ. అక్కడ పొద్దున్న జేడి లక్ష్మీనారాయణ గారు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోమని చెప్పారు, ఆర్టిస్టిక్ స్కిల్స్ నేర్చుకోమని చెప్పారు, ఎలక్ట్రికల్ ఎబిలిటీస్ నేర్చుకోమని చెప్పారు, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోమని చెప్పారు, టైం మేనేజ్మెంట్ చెప్పారు. ఇవన్నీ రాసుకోవడం మాత్రమే కాకుండా ఆచరించాను రా నేను ఆచరించడం వల్ల నా మీద పడ్డ ప్రతి ఉరి తప్ప నేను ఎందుకేనని, అసలు కష్టపడితే నాకు లాభం కానీ పక్కోడికి కాదని పెన్సిల్ని చెక్కితేనే కానీ రాయడం, నా మీద ఉరి దెబ్బ పడితేనే కానీ నేను మనిషిని కాదని ఆ రోజు అనుకున్నాను. అందుకు విగ్రహం అయ్యాను, నువ్వు గడపయ్యావు, అందుకు నేను అందరూ తొక్కుతున్నారు, నన్ను మొక్కుతున్నారు అన్నారు. జీవితంలో తొక్కించుకోబడాలంటే అలాగే ఉండిపోండి, మొక్కించుకోబడాలంటే మాత్రం కాస్త కష్టపడండి. Whether you make it or break it, it is your life. చాలా మంది చెప్తా, నేనంటే చెప్పను యాక్చువల్గా. కాలేజీకి వెళ్తే ఎలా ఉండాలో చాలా మంది చెప్తారు, నేను చెప్పను. ఎలా ఉండాలో మీరు తెలుసుకోండి, నేను చెప్పాల్సిన అవసరం, నేను చెప్పాల్సిన అవసరం లేదు.
మీ సంతకం ఆటోగ్రాఫ్ అవ్వాలి, వాళ్ళే డిసైడ్ అవ్వండి. ఒకళ్ళ పక్కన నిలబడి మీరు ఫోటో తీయించుకోవడం కాదు, మీ పక్కన నిలబడి ఒకళ్ళ సెల్ఫీ తీయించుకోవాలి, అది డిసైడ్ అవ్వండి. రేపన్న రోజున మీ పిల్లలకి, మీ అన్నయ్య గారి పిల్లలు, మీ అక్కయ్య గారి పిల్లలు 10th క్లాసులోకి వెళ్ళేసరికి 10th క్లాసులో లెసన్ ఓపెన్ చేసేసరికి 5th లెసన్ మీ గురించి అయితే అది చరిత్రాన్ని గుర్తుంచుకోండి. అవడానికి ఏం చేయాలో అర్థం చేసుకోండి. అందులో మళ్ళీ చెప్తున్నాను, బహుశా నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న మీలో చాలామంది మీ పేరెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ అయి ఉండకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్లో కోటీశ్వరులు అంటే గవర్నమెంట్ జాబుల్లో లేదా వ్యాపారాలు చేసే కోటీశ్వరులు ఉండకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీరు వచ్చిన వాడు అయి ఉండవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చిన మీరు మొత్తం మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, ఇలా తరం నిరంతరం ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి, మీరు మీ పిల్లలకి ఇవ్వబోతున్న లైఫ్ స్టైల్ ఏంటి ఆలోచించండి. ఏమి ఇవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ జనరేషన్కి? మీ కడుపున పుట్టే పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మనందరి తర్వాత వస్తున్న నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేనైతే ముందే ఉంటానంటే మీ గురించి ఆలోచించడం తర్వాత సమాజం గురించి ఆలోచించారు. కానీ ఎందుకంటే మీ గురించి ఆలోచిస్తే ఈ సమాజంలో ఇక్కడ ఉన్న దాదాపుగా 1200 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ కనుక ఎంప్లాయిడ్ యూత్ అయితే, ఇక్కడ ఉన్నవాడు ఒక్కొక్కళ్ళు ఒక మార్క్ చికెన్ బర్గో లేకపోతే మరొకరు అయితే, ఇక్కడ ఉన్నవాడు ఒక్కొక్కళ్ళు 500 మందికో 50 మందికో 100 మందికో ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయి కనుక వెళ్ళగలిగితే, మీరు ఇక్కడ నుంచి అక్కడ కనుక వెళ్ళే స్థాయి కనుక ఉండగలిగితే, అప్పుడు నాకు తెలిసి అదే పెద్ద సమాజ సేవ. దానికోసం మళ్ళీ సమాజ సేవ అనాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు మారు, ప్రపంచాన్ని మారమని చెప్పవద్దు, నువ్వు మారడానికి ప్రయత్నించు. ఒక ఆయన ఉన్నాడట, వాడు అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నాడు. వాడిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలో అర్థం కాక వరల్డ్ మ్యాప్ తీసుకుని టక్ 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 అని చింపేసి వాడు చేతిలో పెట్టాడు. సరే కాస్త ఈ మ్యాప్ని ఆర్డర్లో పెట్టరా. మ్యాప్ను ఆర్డర్లో పెట్టంత ఈజీ కాదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న మీ ఎవరు కూడా వరల్డ్ మ్యాప్ మీద కమాండ్ ఉండకపోవచ్చు. ఎన్ని ఖండాలు ఉన్నాయో అంటే కాంటినెంట్స్, ఎన్ని సముద్రాలు ఉన్నాయో అంటే ఓషన్స్, ఎన్ని పర్వతాలు ఉన్నాయో అంటే మౌంటైన్స్. బహుశా నాకు తెలిసి మీద చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. అంత ఈజీ కాదు. చిలీ ఎక్కడుందో, ఘనా ఎక్కడుందో, సౌత్ ఆఫ్రికా ఎక్కడుందో, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో, ఇండియా ఎక్కడుందో, శ్రీలంక ఎక్కడుందో పట్టుకోవడం ఈజీ కాదు. వాడు కష్టపడితే 1 గంట 2 గంటలు అవుతుంది. అప్పుడు హాయిగా వాడు కూల్ అవుతాడని చెప్పి తండ్రి ప్లాన్. మీరు నమ్మరు, వాడు అలా వెళ్ళాడు, ఇలా తీసుకొచ్చాడు, ఇలా ఇచ్చాడు. నాన్న రెడీ, మ్యాప్ రెడీ అన్నాడు. ఏంట్రా ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగావు అంటే, ఏమో అని ఆ మ్యాప్ని తిరిగేస్తే వెనకాల ఒక హ్యూమన్ బాడీ ఉంది. అంటే అర్థం ఏంటంటే వాడు కన్ను, ముక్కు, నోరు మొత్తం అన్ని టక్ 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 మన ఆర్డర్లో పెట్టాడు. ఆర్డర్లో పెడితే హ్యూమన్ బాడీ అయింది, వెనక్కి తిరిగేస్తే వరల్డ్ మ్యాప్ అయింది. ఇఫ్ మ్యాన్ ఈజ్ రైట్ ద వరల్డ్ ఈజ్ రైట్. నువ్వు రైట్గా ఉంటే ప్రపంచం రైట్గా ఉంటుంది. మనందరం చేసే ఫస్ట్ పని ఏంటంటే, మీకు ఏం తెలుసు, మాకున్న ప్రాబ్లమ్స్ మీకు ఏం తెలుసు, చాలా ప్రాబ్లమ్స్ అని మీకు ఏం తెలుసు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే నెయిల్ పాలిష్కి లిప్స్టిక్కి సింక్ కాకపోవడం. మనకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ షో. మనకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని ఒక్కసారి కూడా కలిసి సెల్ఫీ తీసుకోకపోవడం. చాలా ఆనందంగా ఉందండి. నాకు ఇలాగా ఏమంటారంటే ఈలలు గోలలు వేసే పిల్లలంటే ఇష్టం నాకు. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఎనర్జీగా ఉండడం ఇష్టం. డల్గా క్లాసా ఇప్పుడు అలా కాకుండా ఇలా అల్లరి చేస్తూ గోల చేస్తూ ఉండండి. నన్ను అడిగితే నేనేది ఏమంటానంటే, అక్కడ దీపం ఉంది, మనం మామూలుగా దీపం మీద అనుకోకుండా చేయి పెట్టినప్పుడు కాదు, మనకి కాలినప్పుడు అరే అంటాం మనం. అంతేగాని ఏడం వాళ్ళప్పో ఏడం మనం. అదే 6 ఏళ్ల పిల్లవాడు కనుక చేయి పెడితే వాడికి కాలితే ఏడుస్తాడు. వాడు కాలింది అని ఏడుస్తాడు.
వాడలా ఏడవడం మానేసి ఇలా చూసి మాతృమూర్తి మాతృమూర్తి దీపము తగినచో కాలునన్నమాట కాలితే మండునన్నమాట అని వాడు అన్నాడు అంటే వాడికి చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. 6 ఏళ్ల కుర్రవాడు అలా ఏడవాలి. 16 నుంచి 19 లేదా 20 సంవత్సరాల మధ్యలో ఉన్న మనలాంటి యూత్ అలవాటు. నువ్వు యూత్ ఏంట్రా అని మీ డౌట్. ఖచ్చితంగా నేను యూత్. ఎందుకో చెప్పుకుంటారా? 24 గంటల పాటు పనిచేసిన నా ఫేస్ మీద చిరునవ్వు చెదరదు. 24 గంటల పాటు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా 1990 మే 12వ తారీఖున ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు 12 మార్కుల్లో ఐఏఎస్ పోయింది. ఏడవలేదు. ఆ తర్వాత 350 మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేశాను. బహుశా మీకు తెలుసు అనుకుంటా, గుంటూరు సూపరింట పోలీస్ గా పనిచేసిన ఆకే రవికృష్ణ నా స్టూడెంట్ ఒకప్పుడు తెలుసు. అరే బాబా, కష్టం వచ్చినవి ఏడవకు, భయం పడకు, ఏడుస్తూ కూర్చోకు. జీవితం చాలా అందమైనది, అర్థం చేసుకో తమ్ముడు చెల్లాయి. జీవితం అనేది ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి. జీవితం అనేది ఒక పోరాటం, యుద్ధం చేయడం అలవాటు చేసుకోండి. జీవితం అనేది ఒక అందమైన ప్రియుడు లేదా ప్రియురాలు. కాకపోతే ఏంటంటే మీరు అలా అలర్ చేయాలి. నా క్లాస్లోనే మళ్ళీ మీరు ఇంకెవ్వరి క్లాస్లో అలర్ చేయకూడదు. ఆయన నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ ఐ థింక్ ఆన్ వన్ సబ్జెక్ట్. సో యూ షుడ్ నాట్. నన్ను అసలు బయట వచ్చిన ఫ్యాకల్టీ అనుకోకండి. వీలైతే నన్ను అన్నయ్య అనుకోండి, లేదా బాబాయ్ అనుకోండి. ఏదైనా మీ ఇంట్లో మీకన్నా ముందు పుట్టిన ఒక వ్యక్తిని అనుకోండి. అలా అన్నయ్య 10,000 అప్పు అంటే ఇస్తాను. 10,000 కాదు, ₹1,00,000 ఇస్తాను. సరే, పక్కన పెడదాం. నాకు ఇంకా ఆయన అర్థమైంది ఏంటంటే, నాకు సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు. మరి మీరే ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ నేను నా బయోడేటాలో హైడ్ చేస్తుంటాను, రాయను. కేవలం వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. నేను సినిమాలు కూడా స్క్రిప్ట్ రాస్తాను. బహుశా మీకు తెలుసో తెలియదు. గమ్యం, వేదం, కృష్ణం మందే జగద్గురు, ఇట్లాంటి సినిమాలకి గౌతమిపుత్ర శాతకి ఎంత ఆనందంగా ఉందండి. ఎప్ప పులకించిపోతున్నాను నేను. మీరు ఇలాగే జీవితాంతం అమలు చేస్తూ ఉండాలని కోరుతూ, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ ఏ సినిమా అది? అత్తారింటి దారే. అందులో ఒక పాట ఉంటుంది, ఇది 6 అడుగుల బుల్లెట్. అలాగే ఇంకో సినిమా ఉంది, ఆ సినిమా నాకు పేరు గుర్తు రావట్లేదు. గంట కొట్టాలంటే ఎలా, కొట్టేయాలంటే ఎలా, అదేనా? ఇంకో సినిమా ఉంది, ఐ థింక్ ఇది మీరు చెప్పడం కష్టం, అయినా ట్రై చేద్దాం. కొంచెం వీలైన శ్రద్ధగా వినండి. కొంచెం కష్టపడి క్లూ ఇస్తా. ఆ మాత్రం ఇవ్వకపోతే అలాగా. హీరోయిన్ బస్సులో వెళ్తూ ఉంటుంది. హీరో గుర్రం వెళ్తుంటాడు. మగ తీర రామ్ చంద్ తేజ్, కాజల్ హీరోయిన్. కాజల్ బ్లాక్ చున్నీ, వైట్ బ్లాక్ కదా. యాక్చువల్గా నా సెమినార్ అయిపోయింది. చెప్పాల్సింది చెప్పేసాను. సినిమాల గురించి మాట్లాడేసాను. ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంది అంతే. నాకు ఒక్కసారి వీలైతే అందరూ ఒక క్షణం పాటు ప్రపంచాన్ని మర్చిపోయి నాకే చూడండి. ఒక్క క్షణం పాటు మాత్రమే. తర్వాత మళ్ళీ మనం సినిమాలు మాట్లాడుకుందాం.
ఒక సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక హీరో గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక హీరోయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నంత ఎనర్జీ, అంత ఉత్సాహం క్లాస్ రూమ్లో ఉంటుందా? నాకు సమాధానం చెప్పకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా దాదాపుగా నాకు తెలిసినంతవరకు నిన్నంతా నేను డ్రైవింగ్ చేసుకుంటూనే వచ్చిన వాడిని. దాదాపు హైదరాబాద్ నుంచి ఇక్కడి దాకా నేను వచ్చి మీతో 20 నిమిషాలు లేదా 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ ఒక్క పాయింట్ చెబుదామనే. ఈ ఒక్క పాయింట్ చెప్పేట మాత్రం చాలా సీరియస్గా వినండి. సినిమాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, మరొక నాన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకున్నంత ఎనర్జీ, అంత ఎంతూజియాజం క్లాస్ రూమ్లో ఎప్పుడైనా ఉందా? నాకు సమాధానం చెప్పకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎన్నాళ్ళలా బతుకుతాం? ఎన్నేళ్ళు మనల్ని మనం మోసం చేసుకుని బతుకుతాం? ఎలా తిరుగుతాడు? లెక్చర్ల పాఠం చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు మన వేషాలు ఎలా ఉంటాయి? ఆయన అలా తిరిగి ఎవరైనా జనం పీకుతాం. లెక్చర్ ఎలా తిరిగారు? ఇలా తిరిగే వెంటనే ఆయన అండర్స్టాండ్ అనగానే మోసం. ఎవరిని మోసం చేస్తున్నావు? లెక్చరర్ కాదురాపై నిన్ను మోసం చేసుకుంటున్నావు. అర్థం చేసుకో. 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నిండే జీవితం కాలిపోయేందుకు ఏడుస్తావు తమ్ముడు. అర్థం చేసుకో. ఏడుస్తావు 15 ఏళ్ల తర్వాత. అర్థం చేసుకో. క్లాస్ రూమ్ లో నేను నా సెమినార్ ఎందుకు అల్లరి చేయమంటానంటే మీలో ఎంత అల్లరి చేసే తపన ఉందో చేసేయండి నా క్లాసులో. కానీ రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి క్లాసులోకి వెళితే శ్రద్ధగా కూర్చోండి. ఎందుకంటే సినిమా హాల్లో మనం ఎలా కూర్చున్నాం తెలిసిన? ఎవరు వచ్చారు? సీట్ నెంబర్ C22 అడిగాడు. ఎవరు అర్థం వచ్చారు? తప్ప అరే తొక్కలో కాజల్ వేసుకున్న బ్లాక్ చున్నీ గుర్తుందిరా నీకు? నీ టెక్స్ట్ బుక్ తీసుకురా, 5th లెసన్ ఓపెన్ చేయి. అందులో 3rd పేరాలో 3వ లైన్ దమ్ ఉంటే చెప్పరాబాయ్. అప్పుడు చెప్తే ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడు. అంతవరకు నీకు సినిమాల గురించి మాట్లాడే హక్కు లేదు. అర్థం చేసుకో. ఈ హీరోలు, ఈ హీరోయిన్లు, ఈ ప్రపంచజాలు ఎవరైనా నీ జీవితాన్ని బాగు చెయ్యరు. నీకు నువ్వే బాగు చేసుకోవాలి. అర్థం చేసుకో. ఎన్నాళ్ళలాగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. నెక్స్ట్ మీ ముందు జనరేషన్కి లేంది. లాస్ట్ 2 minutes మాత్రమే. మీ ముందు జనరేషన్కి లేంది. మీకు అడ్వాంటేజ్ చెప్తా. నాకు తెలిసినంత వరకు నేను 1974లో పెట్టా. 1994 డిగ్రీ అయిందా. మీలో చాలా మంది అప్పుడు ఇంకా పుట్టడమో లేదా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండడమో లేదా ఇంకా పుట్టకపోవడం జరిగిందా. అప్పట్లో మాకు ఈ సెల్ ఫోన్ లేదు. సెల్ ఫోన్ కాదు, నాకు తెలిసి ఇక్కడ పెద్దలందరికీ తెలుసు. లైబ్రరీకి వెళ్ళాలి అంటే ఎక్కడో ఉంటుంది. ఒక పుస్తకం ఓపెన్ చేయాలి. ఆ పుస్తకం లైబ్రరీలో తెచ్చుకోవాలి. దాన్ని ఓపెన్ చేసి చదువుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. కానీ ఇవాళ ఒక్క స్మార్ట్ ఫోన్తో ఎంత అదృష్టమైన జనరేషన్ అయ్యా మీది. ఒక్క స్మార్ట్ ఫోన్తో మీరు ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. నేను ఇవాళ పొద్దు నుంచి మీరు నమ్మినా నమ్మకపోయినా మార్నింగ్ చేడి లక్ష్మణ్ గారు చెప్తున్న ప్రతి పేజ్ వాళ్ళ గురించి వివరాలు తెలుసుకున్నాను. స్మార్ట్ ఫోన్ తోటి ప్రపంచంలో తెలియని ఇన్ఫర్మేషన్ లేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ, విస్కాన్సన్ యూనివర్సిటీలోనూ మరొక చోట ఉన్న అనేకమైన ఉపన్యాసాలు అప్పటికప్పుడు వినొచ్చు. మీరు ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్ ద్వారా ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవచ్చు, హిందీని డెవలప్ చేసుకోవచ్చు, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. అసలు ఇలాంటి సెమినార్లు కూడా రావాల్సిన అవసరం లేకుండా ఇళ్లలో కూర్చుని ఒక్క స్మార్ట్ ఫోన్తో నేర్చుకోవచ్చు. దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారు మీరు? ఇందులో 30 రూపాయలు ఇస్తే 300 మెసేజ్లు ఫ్రీగా ఇస్తారు. అందులో ఈ మధ్యన వాట్సాప్ ఒకటి వచ్చింది మనకి. ఆ వాట్సాప్లో ఇంకాను మీరు ఒక సాయంత్రం పూట చదువుకుందామని కూర్చుంటారు. చదువుకుందామని ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ ఫార్మసీలో మరొక కూర్చుంటారు. మీరు ఈలోగా సెల్ ఫోన్ అవుతుంది.
అటు నుంచి మెసేజ్ వస్తుంది, హాయ్ అనగా నేను వెంటనే టెంప్ట్ అయ్యి హలో అని పెడతా. అవతల నుంచి మళ్ళీ మెసేజ్, ఏం చేస్తున్నావు? యువతల నుంచి ఏం మెసేజ్ పెట్టాలనుకుంటామంటే, నేను చదవాలనుకుంటున్నాను, చదువుకున్న జీవితంలో బాగుపడాలనుకుంటున్నాను, ఒకటి చరిత్ర నేను చదవడం కాకుండా నా చరిత్ర ఇంకోటి చదవాలనుకుంటున్నాను అని సీరియస్గా చదువుకుంటున్నాను అని మెసేజ్ పెట్టాలనుకుంటాం. కానీ అలా పెడితే ఆ అకౌంట్ వేరే చోట ఓపెన్ అవుతాం భయం లేదు. ఏం చేస్తున్నావు అనగానే ఏం చేయట్లేదు ఖాళీ అని పెడతావు. అయితే వస్తావా అని వస్తుందా, చిలకరూరుపేట నరసరావుపేట ఆ తర్వాత చెప్పండి ఎవరిని మోసం చేశారు. ఈ 2 రోజుల పాటు మీరు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ చెప్తాను, నాకు తెలిసినంత వరకు ఇంత అత్యంత విలువైన పాఠాలని ఒక్కొక్క ఫ్యాకల్టీ రావాలి అంటే, యాక్చువల్గా జేడి లక్ష్మణ్ గారు లాంటి వారితో గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు కాబట్టి ఓకే, మిగతా ఫ్యాకల్టీ రావాలంటే దే హ్యావ్ బీన్ పెయిడ్, వాళ్ళకి లక్షలు వేలు ఇచ్చి తీసుకొచ్చారు. ఊహించండి. ఈ 2 రోజులు వినియోగించుకోండి. ఈ 2 రోజులు వినియోగించుకున్న పాఠాలను తెలుసుకోండి. వీటిని సాఫ్ట్ స్కిల్స్ అంటారు. మీరు మెమరీ, రిటెన్షన్ పవర్, మీ స్కిల్స్ అన్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఇక్కడ సామాన్యంగా కూర్చున్న మీరు రేపటి రోజున ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. అది జీవితం అంటే ఆలోచించండి. అలా వచ్చేందుకు తపన పడాలి, అలా వచ్చేందుకు కృషి చేయాలి, అలా వచ్చేందుకు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. వాటి మీద దృష్టి పెట్టండి. నా దృష్టిలో ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. స్నేహితుల్ని, ముఖ్యంగా ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. నేను వ్యక్తిగతంగా చెప్పేదే ఫ్రెండ్స్ వద్దని, కానీ మీరు ఒప్పుకోరు ఫ్రెండ్స్ వద్దంటే. ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా బాబు అని. కానీ నా దృష్టిలో ఫ్రెండ్ అంటే మనం పాల గిన్నె అయితే, మన ఫ్రెండ్ కనుక వాటర్ అయితే మనం డైల్యూట్ అయిపోతాం. మనం పాలు అయితే, మిల్క్ అయితే, మన ఫ్రెండ్ కనుక షుగర్ అయితే మనం తీయదనం అవుతాం, మరింత స్వీట్నర్ అవుతాం. మనం పాలై మన ఫ్రెండ్ కనుక సాల్ట్ అయితే మనం విరిగిపోతాం. ఇప్పుడు చెప్పండి, మన ఫ్రెండ్ ఎలా ఉండాలి? సాల్ట్లో ఉండాలా, వాటర్లో ఉండాలా, లేకపోతే కనుక షుగర్లో ఉండాలా? గట్టిగా, ఇంకా గట్టిగా. అది గుడ్డేం కాదు. ఈ 3 కాదు, ఈ 3 కాదని ఆలోచించడమే ఈ తరం చేయాల్సిన పని. ఇలా కాదు రాబోయే ఆలోచించడమే ఈ తరం చేయాల్సిన పని. ఈ 3 కాదు. నాకు తెలిసినంత వరకు మన ఫ్రెండ్ షుగర్ లాగానో, వాటర్ లాగానో, సాల్ట్ లాగానో ఉండకూడదు. మన ఫ్రెండ్ ఎలా ఉండాలి అంటే తోడు చుక్కలా ఉండాలి. తోడు చుక్క ఇంతే ఉంటుంది, కానీ అది కలిస్తే పాలు పెరుగవుతాయి, నువ్వు నీ జీవితంలో పెరుగుతావు. అర్థం చేసుకో. సెల్ ఫోన్లో సొల్లు మాట చెప్పేందుకు ఫ్రెండ్స్ అక్కర్లేదు. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నీతో ఇంగ్లీష్లో మాట్లాడేవాడు ఫ్రెండ్ అవ్వ. అంతేకాని నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీషా అవసరం అనేవాడు ఫ్రెండ్ కాదు. అరే ఇవాళ అంతర్జాతీయంగా ఇంగ్లీష్ లేకపోతే బతకలేవురా, ఆ ఇంగ్లీష్ కూడా యాక్సెంట్ ఉండాలి. ఇవాళ నేను మార్నింగ్ చెప్పాను, ఇవాళ లక్షలాది మంది ఇంజనీరింగ్, ఫార్మసీ, మరొక చేసి బయటకు వస్తారు, కానీ స్కిల్స్ వాడేవాడు కావాలి, టాలెంట్ సంబంధించిన వాడు. టాలెంట్ అంటే నీ దగ్గర ఏముందో అది, స్కిల్ అంటే మార్కెట్కి ఏం కావాలో అది పడం. టాలెంట్ అంటే నేను మీ ఇంటికి భోజనానికి వస్తే మీరు ఒక ప్లేట్లో రైస్ పెట్టి, దాంతోపాటు 2 టమోటాలు పెట్టి, 2 వంకాయలు పెట్టి, 2 ఆనియన్స్ పెట్టి పెడితే అది టాలెంట్, తినడానికి ఉపయోగపడదు. కానీ వాడన్నింటినీ కుక్కర్లో పెట్టి, వాడన్ని ఉడికించి ఫ్రైడ్ రైస్గా పెడితే తినడానికి ఉపయోగపడుతుంది. స్కిల్ అనేది ఎదుటి వ్యక్తికి ఇచ్చేది, టాలెంట్ అనేది నీ దగ్గర ఉన్నది. స్కిల్ ఇవ్వడం నేర్చుకో టాలెంట్గా. నా దగ్గర ఎంతనే నాలెడ్జ్ ఉండదు, మీకు తెలుసో తెలీదు. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను, ఎంఏ తెలుగు, ఎంఏ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ జర్నలిజం, బ్యాచులర్ పబ్లిక్ రిలేషన్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బయాలజీ. గత 16 సంవత్సరాలుగా ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కి కోచింగ్ ఇస్తున్న వ్యక్తిగా ఇన్ని సబ్జెక్ట్ చెప్పగలను. ఇండియన్ ఫిలాసఫీ చెప్పగలను, వెస్టర్న్ ఫిలాసఫీ చెప్పగలను, సోక్రటీస్, అరిస్టాటిల్
అరిస్టాటిల్, ప్లేటో మొదలైన అందరి గురించి మాట్లాడగలను. దాంతోపాటు అమెరికన్ హిస్టరీ మాట్లాడగలను. అంత మాత్రమే కాదు, జపనీస్ పిల్లలకి అమెరికన్ పిల్లలకి ఏమైనా తేడా ఏంటో చెప్పగలను. అంత మాత్రమే కాదు, పామిస్ట్రీ నేర్చుకున్నాను, ఫేషియాలజీ నేర్చుకున్నాను, న్యూమరాలజీ నేర్చుకున్నాను. అంత మాత్రమే కాదు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పార్టీకి ప్రతి 15 రోజులకి ఒక కొత్త పుస్తకం చదువుతాను, నోట్స్ రాసుకుంటాను. ఇంకా చెప్పమంటారు, ఒక మాట చెప్పాలి అంటే 5 బ్లైండ్ స్టూడెంట్స్ దత్త తీసుకుని చదివించుకుంటున్నాను. బతుకంటే నీకోసం బతకడం కాదు, మొదట నీకోసం బతకాలి, నీ కడుపు నింపుకోవాలి. కాస్త కోస్త కారు కొనుక్కోవాలి, కాస్త కోస్త మంచి ఇల్లు కట్టుకోవాలి. అది కూడా నాన్నిచ్చింది కాదు, అమ్మిచ్చింది కాదు. కొంతమంది మన ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు, ఇలా భయాత బండి ఉంటుంది, వెనకాల ఎత్తైన సీట్ ఉంటుంది, దాని వెనకాల డాన్స్ గిఫ్ట్ అని రాసి ఉంటుంది. వాడి బతుకుతాడయ్యా, వాడికి కాదు వాళ్ళ నాన్న ఇచ్చాడట. వాళ్ళ నాన్నేమో బండి ఇస్తాడు, వాళ్ళ అమ్మేమో పెట్రోల్ డబ్బులు ఇస్తుంది, వాళ్ళ అక్కేమో పాకెట్ మనీ ఇస్తుంది, వాళ్ళ అన్నయ్యేమో వ్యాలెట్లో ఇస్తాడు, వాళ్ళ వదిలేమో కొత్త 2000 నోట్ ఇస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి వీడేం చేస్తాడంటే వ్యాపారంగా తిరుగుతూ ఉంటాడు. కొంప కొంపకు సన్నాసి, కొంప కొంపకు సన్నాయి. మారదాం మారదాం. ఇక్కడ ఉన్న పెద్దలు చెప్తాను, ఈ పుణ్యం ఎక్కడికి పోదు. మనం చేస్తున్నదా, మీరు చేస్తున్న యజ్ఞం వాళ్ళ పిల్లల కోసం చేయడం లేదు, వాళ్ళ పిల్లల కోసం చేయడం లేదు. ఎవరి కోసం చేస్తారంటే అసలు వాళ్ళకి సంబంధం లేని ఈ తరం కోసం చేస్తున్నారు. నాకు తెలిసిన వరకు అసలైన దేశభక్తి ఎక్కడ వీడికి శాల్యూట్ పెట్టాలి, వీడికి హ్యాప్ పెట్టాలి. ఒక ప్రోగ్రామ్ ఇలా 2 రోజులు కండక్ట్ చేయడం ఈజీ కాదు. నాకు తెలిసి నేను కూడా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాను కాబట్టి టైం అనుకుంటారు కానీ ఉండకపోవచ్చు, భోజనం అనుకుంటారు ఏదో జరగవచ్చు, ఒక ఫ్యాకల్టీ మెంబర్ తత్గా రాకపోవచ్చు, రాత్రంతా వెలుగుగా ఉంటేనే కానీ అరేంజ్మెంట్స్ సాధ్యము కాదు. ఎవరి కోసం చేస్తారు అవి? నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచింది. రుణం తీర్చుకునే తరుణం వస్తే తప్పించుకుపోరాదు. ముందు మీ కడుపులు నింపుకోండి, ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడండి. అదే జీవిత సారమని తెలుసుకోండి. పైకి పట్టుకుపో, ఏదున్నా ఇక్కడే మిగిల్చిపోతాం. తెలుసుకోండి తప్పుడు అరచల్లారా. ఈ జనరేషన్గా మీకు సినిమా వాళ్ళు మంచి చెప్పరు, లెక్చరర్లు చెప్పాలంటే భయం, రాజకీయ నాయకులకి చెప్పకూడదని తెలుసు, పేరెంట్స్ మాట మీరు వినరు, మాలాంటి వాళ్ళ మాటలు బాగుండదు కాదు వింటారు, నో విన్నట్టుగా నటిస్తారు. ఇదే హాల్లో కనుక నేను కాకుండా లేదా నాతో పాటు ఏ పెళ్లి చూపులు హీరోనో వాడి పేరేదో ఉంది, ఆ చీకే మీరు బాగా చెప్పగలరు కాబట్టి అక్కడ వస్తే సెల్ఫీల మీద ఉన్న మోజు, దయచేసి మళ్ళీ చెప్తాను, సెల్ఫీల మీద ఉన్న మోజు, ఫోటోలు తీసుకోవడం మీద ఉన్న మోజు నిన్ను నువ్వు మార్చుకోవడంలో ఉంటుంది. తెలుసుకో, నిన్నటి కన్నా ఇవాటి కన్నా రేపు నీలో మార్పు జరగాలి. గుర్తుంచుకో. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న కూర్చుంటే మాస్, అన్న మడత పెడితే మాస్. మనం నడుస్తుంటే నలుగురు చూడాలి మనకేసి, ఎవరితో క్లాసులోకి ఎంటర్ అవుతుంటే ఎవరితో చూడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోండి. అమ్మ స్త్రీయే, భార్య స్త్రీయే, కూతురు స్త్రీయే, చెల్లి స్త్రీయే, స్నేహితురాలు స్త్రీయే, నలుగురు స్త్రీలే. కానీ ఒకలా ప్రవర్తించాం, ఒక్కొక్కరితో ఒకలా ప్రవర్తిస్తాం. మనిషికి జంతువుకి తేడా ఉంది, తెలుసుకోండి. క్లాసు జరుగుతుంటే వితౌట్ పర్మిషన్ ఎంటర్ అవుతుంది కుక్క, వితౌట్ పర్మిషన్. కుక్క నాపి కుక్క ప్లీజ్ యూ షుడ్ టేక్ పర్మిషన్ యార్ అంటే నాకు తెలియదు. నీకు తెలియకపోతే ట్రాఫిక్ రూల్స్ కుక్క పాటించదు, నువ్వు పాటించకపోతే పెద్దలు వస్తే లేచి నిలబట్టు. కుక్కకి తెలియదు, నీకు తెలియకపోతే అమ్మని నాన్న అంటే ఏంటో కుక్కకి తెలీదు. నువ్వు అమ్మని నాన్నని గౌరవించకపోతే నాకు తెలిసినంత వరకు అది సంగతి. మిమ్మల్ని ఇక తెట్లేక తిడుతున్నట్టుగా మళ్ళీ డాక్టర్ లాగా అప్పుడప్పుడు మళ్ళీ మీకు డాక్టర్ చేతి మీకు తెలిసే ఉంటుంది. సూది గుచ్చుతాడు, గుచ్చడానికి నా ముందు ఇలా పెడతాడు, మనకి భయం కన్ను మూసుకుని డాక్టర్ క్రియేట్ అవుతాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దూది రాయడం మొదలు పెడతాడు. ఎంత హాయిగా ఉంటుందో దూది రాస్తుంటే, హాయిగా ఉంటుంది అలా పొడుస్తాడు.
అలా మాట్లాడటం నేర్చుకోమని పొద్దున కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు జేడీ సార్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అదే, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి. నన్ను అడిగితే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ మెక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ ఎక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసాడు మగోడు. బాబాయ్ మగోడు అంటే నాకు తెలుసు, ఆడా మగాడు కాదు, మనిషి. వాడు అసలే మనిషి. క్లాసులో కూర్చున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చోగలగాలి. ఎప్పుడైనా కాలేజీ ఫంక్షన్ జరుగుతుంటే, కాలేజీలో ఫెస్టివల్ జరుగుతూ ఉంటే అప్పటికి ఏదైనా బాబు రాంబాబు అని పాటిస్తుంటే అక్కడ మూల కూర్చుని ఏమి సంకీర్తన ఇది అని అన్నవాడు నీ చిన్న మీద చిక్కిపోయింది అర్థం. అర్థమవుతుందా? కాలేజీ ఫెస్ట్ లో సరిగా వేయగలగాలి. నేను ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నాను, మీరు చాలా మంది తెలిసింది. 43 ఏళ్ళ వయసు నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. ఎందుకంటే చేస్తే చెప్పు వేస్తే ఇంత సరిగా మనం వేస్తూ ఉండాలి. అది నాకు పడుతుంది కాబట్టి చదువు కూడా అంతే, చదువు కూడా అంతే. చదివితే అలా చదవండి. అప్పుడు ఈయన వేసినప్పుడు ఎంత గొప్పగా వేయగలిగావో నేను ఈజీకొల్టు ఎంసీ² అడిగినా కూడా అంత గొప్పగా చెప్పగలగా. చిట్ట చివరిగా అందరూ ఒకసారి వెళితే సిట్ ప్రాపర్లీ, ఉద్దేశం యూత్ అంటే పిల్లలు, నా పెద్దవాళ్ళు కాదు. అందరూ ఒకసారి సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ అంటే సినిమా హాల్లో కూర్చోని కూర్చోమని, ఎలర్ట్గా కూర్చోమని. సిట్ ప్రాపర్లీ. ఒకటి ఏదైనా మనిషి అనుకుంటే అది సాధించగలడు అని ముందు నమ్మండి. నాకు చాలా విషయాలు చెప్పాలి కానీ చాలు. ఒకటి మాత్రం నిజం, జీవితంలో ఏదైనా ఒకటి అనుకుంటే సాధించగలమని మాత్రం సిద్ధపడాలి. సాధించవచ్చు. ఏదైనా సరే జీవితంలో అనుకుంటే నువ్వు పొందవచ్చు, సాధించవచ్చు. 1938లో ఒక చిన్న పిల్లవాడు, 1938లో అప్పుడు 8 ఏళ్ళు అతనికి, బాల్తో ఆడుకుంటున్నాడు. బాల్తో ఆడుకుంటుంటే వాళ్ళ పక్కింట్లో ఎవరైతే చిన్న దెబ్బలాడుకుంటూ మన పక్కింటి కుర్రవాడు కనుక చంద్రమండలం ఎక్కితే అప్పుడు నేను నువ్వు మాట్లాడుకుందాం అంట. పక్కింటి కుర్రవాడు అంటే ఇందాక నేను చెప్పిన 8 ఏళ్ళ కుర్రవాడు. బాల్ వెళ్తూ ఆ మాట వినబట్టే పక్కింటి కుర్రవాడు అంటే నేనే. చంద్రమండలం అప్పటికి ఎవరు ఎక్కలేదు. 1938లో అమెరికాలో జరిగింది. అరే పక్కింటి కుర్రవాడు నేనే అని ఆ చంద్రుడిని చూస్తూ ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అలా 31 సంవత్సరాల పాటు నిరీక్షించిన ఆ కుర్రవాడు ఆ 8 ఏళ్ల ప్రాయంలో నేను చంద్రుడి మీద కాలు మోపాల్సిందే అని డిసైడ్ అయిన ఆ కుర్రవాడు, మీరు నమ్మరు, 1969 జూలై 20వ తారీఖున కాస్త అటు ఇటుగా 31 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 39 ఏళ్ల ప్రాయంలో చంద్రుడి మీద కాలు మోపిన మొట్టమొదటి మానవుడయ్యాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అతని పేరు. అనుకోండి, మీరు ఎవరి కోసం కాకపోయినా ఇద్దరి కోసం. 1 మీ నాన్న, 2 మీ అమ్మ. ఇక్కడ మీరు అల్లరి చేయొచ్చు, కాలేజీలో అల్లరి చేయొచ్చు. కాలేజీలో అల్లరి చేస్తే మీ లెక్చరర్లో మరొకరు మిమ్మల్ని సర్లేని వదిలేయచ్చు. కానీ ఏమంటారు తెలిసిన, కాదు ఏమనుకుంటారో తెలిసిన, ఎవరి బిడ్డలు రా వీళ్ళు, ఏ అమ్మ ఏ నాన్న కన్న బిడ్డలు వీళ్ళు అనుకుంటారు. మనం అమ్మా నాన్నకి రిప్రజెంటేటివ్స్. అందులో ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి చెప్పిన, తన రక్తాన్ని చెమట బిందువులుగా చేసి బయట అనేక అవమానాలు పడ్డ తర్వాత, అనేకమైన అప్పులు, అనేకమైన బాధలు, అనేకమైన ఏడుపుల తర్వాత 10 రూపాయలు, 20 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు కష్టపడి సంపాదించి మనసుని గాయపరుచుకుని ఇంటికి తీసుకొచ్చే మహిమాన్వితమైన వ్యక్తి నాన్న. అది అర్థం చేసుకోవాలి.
నాన్నకు ప్రేమతో ఉన్న సినిమా చూడటం ఎంత ఇంపార్టెంటో నాన్నని గౌరవించడం కూడా అంతే ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి తమ్ముళ్ళు, ఆలోచన. మళ్ళీ చెప్తున్నా, 2 మన కడుపులో ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 ఆమె హాయిగా పడుకుని ఉన్నప్పుడు లోపల నువ్వు అటు ఇటు తిరుగుతూ టిక్కు 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 అని తన్నుతుంటే తన్నడం ఒక్కసారిగా ఆమె లేచి ఆ బాధని ఆనందంగా మార్చుకుని పక్కన ఉన్న భర్తను లేపి, ఏమండి చూసారా లోపల అమ్మాయి, చూసారా లోపల అబ్బాయి భలే తిరుగుతున్నాడు, భలే ఉన్నాడు అని మురిసిపోయిన మహాతల్లి అమ్మ. అర్థం చేసుకోండి, నువ్వు బయటికి రావడానికి మరణ శయ్యని ఎక్కి నీకు జన్మనిచ్చింది రాబోయే మీ అమ్మ. అర్థం చేసుకో. సాయంత్రం 4 గంటలకి ఉదయం నుంచి పని చేసి ఇంకా అన్నం కూడా తినకుండా నువ్వు అక్కడ ఎలా బజ్జున్నావు అని, అప్పటికి 2 ఏళ్ళు బజ్జున్నావు అనుకుని అప్పటికి నువ్వు పడుకున్నావు కాబట్టి గబగబా 4 మెతుకులు తినడం కోసం కష్టం పెట్టుకుని అన్నం కలుపుకుని తినబోతుంటే నువ్వే అని లేచావు. 1 వేసావు 2 వేసావు, వెంటనే తినడం మానేసి అక్కడ అన్నం వదిలేసి వెళ్ళి చీకడుకుని నీకు అన్నీ కడిగి సపర్యలు చేసిన దేవతా మూర్తి రాబాయ్ అన్న అమ్మంటే ఏడుస్తారా? మీ అమ్మకి మీ నాన్నకి మీరు ఇచ్చారు బిల్డింగ్లా, బంగళాలా, చీరలా, గాజులా, అన్నో. ఎప్పుడైనా అమ్మ కానీ నాన్న కానీ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తుందని అమ్మని ఎవరిని అడిగితే కళ్ళలో నీళ్లు పెట్టుకుని, గుండెల్లో దిగులు పెట్టుకుని, హృదయంలో భారం పెట్టుకుని, తలకాయ దించుకుని నీ గురించి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో మాత్రం అమ్మని నాన్నని ఉంచకండి. ఎవరైనా అడగడానికన్నా ముందే అమ్మ పరిగెత్తుకుని, అక్క తెలిసినా లక్ష్మక్క, లక్ష్మక్క, అనుపూర్ణత్త, పిన్ని నీకు తెలిసినా మన అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చి తెలుసా నీకు, అయ్యో తెలుసా నీకు, ఇదిగో పేపర్లో పడింది, ఇదిగో లోకల్ ఎమ్మెల్యే గారు చేసి అవి చూసే తెలుసా నీకు, ఇదిగో ఈనాడులో పడింది, సాక్షిలో పడింది, ఆంధ్రజ్యోతి వార్త అన్నిటిలో పడింది తెలుసా నీకు, పక్కన తెలంగాణ స్టేట్లో కూడా, నమస్తే తెలంగాణలో కూడా పడింది. ఇది రాబాయ్ అని ఈ దేశపు జాతీయ జెండాకు ఎంత పొగరుంటుందో అంత పొగరుతో మీ అమ్మ మీ నాన్న తలకాయ ఎత్తుకునేలా చేస్తే అది జీవితం. థ్యాంక్ యూ సో మచ్.